డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. దేశం మొత్తం దేశంలో ఉన్న జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు, సెఫాలజిస్టులు, పెద్ద పెద్ద మీడియా వాళ్ళు, పొలిటికల్ సర్వే చేసేవాళ్ళు, రాజకీయ పార్టీలు కూడా మొత్తం అందరూ కూడా షాక్ అయ్యారు హర్యానా ఫలితాలు చూసి. ఎందుకంటే హర్యానాలో కాంగ్రెస్కి మినిమం 55 సీట్లు వస్తాయి అని అందరూ భావించారు. రిపబ్లిక్ టీవీ కానీ, రిపబ్లిక్ టీవీతో సహా ఈ ఇండియా టీవీ కానీ, అలాగే న్యూస్ 18 కానీ, టైమ్స్ నౌ కానీ, అలాగే నేషనల్ మీడియా అన్నీ కూడా మినిమం 55 సీట్లు, అరౌండ్ 55 సీట్స్ వస్తాయి కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో అని భావించారు. బెట్టింగ్లు కూడా మ్యాక్సిమం కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుందనే జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది అనే బెట్టింగ్ జరిగింది హర్యానాలో. 99% బెట్టింగ్ ఇటువైపే జరిగింది. అసలు బీజేపీకి 20 సీట్లు కూడా రావని కొంతమంది బెట్టేశారు, 25 సీట్లు కూడా రావని కొంతమంది బెట్టేశారు. అంత దారుణంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎగ్జిట్ పోల్స్, ఒకవైపు నేషనల్ మీడియా సర్వేలు, అలాగే ప్రీ పోల్ సర్వేలు, ఇవన్నీ కూడా. అంతెందుకు, కేకే ఈ మధ్య గాలిలో బాగా ఫేమస్ అయ్యాడు ఆయన. కేకే సర్వేస్ కూడా కాంగ్రెస్కి 75 వస్తాయని ఇచ్చాడు ఆయన హర్యానాలో. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం ఈసీఐ అఫీషియల్ వెబ్సైట్లో నేను చూస్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో 4 గంటల 5 నిమిషాలకి ఉన్న రిపోర్ట్ ప్రకారం అంటే బీజేపీ 50 సీట్లు లీడ్లో ఉంది. అంటే 25 సీట్లు గెలిచింది, 25 లీడ్లో ఉంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ 19 గెలిచింది, 16 సీట్లు లీడ్లో ఉంది. అంటే మొత్తం మీద 35. అలాగే ఐఎన్ఎల్డి 2 సీట్లు లీడ్లో ఉంది. అలాగే ఇండిపెండెంట్లు ఏమో 2 గెలిచారు, 1 లీడ్లో ఉన్నారు. అంటే బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం ఫిక్స్, ఖాయం. అసలు అక్కడ హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం ఆశ్చర్యకరం. ఎందుకంటే హర్యానాలో ఎలక్షన్స్ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ మారుతూ ఉంటుంది, ప్రభుత్వం మారుతూ ఉంటుంది. గత 2 సార్లు బీజేపీ గెలిచింది. సో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఓడిపోద్దని భావించారు. అలాగే అక్కడ జాట్లు రిజర్వేషన్ల కోసం పట్టుబడుతున్నారు. అలాగే దళితులు బీజేపీకి అధికార పార్టీకి యాంటీగా ఉన్నారు. అక్కడ జాట్లు, దళిత ఓట్ బ్యాంక్ ఎక్కువ. అలాగే రైతులు మొన్న మధ్య వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డు ఎక్కారు కదా. హర్యానా ప్రాంతం నుంచే ఎక్కువ మంది రైతులు, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర ఆ రైతులు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇన్ని వ్యతిరేక అంశాల మధ్య కూడా హర్యానా రాష్ట్రంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించడం, అధికారంలోకి రావడం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా షాక్ కొట్టే అంశం. అది అంటే అనూహ్యంగా జరిగాయి. యాక్చువల్లీ ఈరోజు పోలింగ్ రిజల్ట్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను 10:35 ఆ టైంలో అప్డేట్ చూశాను. 10:35 ఆ టైంలో అప్డేట్ చూసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 60 లీడ్లో ఉంది, బీజేపీ ఏమో 24 లీడ్లో ఉంది. సరే అందరూ ఊహించినట్టే జరుగుతున్నాయిలే అనుకున్నా. కానీ అలా ఒక పావు గంట గడిచే కొద్దీ కాంగ్రెస్ తగ్గిపోతుంది, బీజేపీ లీడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మొదటి 3 రౌండ్ల కౌంటింగ్లో కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లోనే ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్కి తగ్గిపోయినాయి. సో ఇక్కడ ఏం జరిగింది ఏంటని అనుకుంటున్నారు. మేబీ అక్కడ ప్రజలు తీర్పు అలా ఇచ్చారేమో. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ పార్టీలో గ్రూపులు ఉండడం, ఆ పార్టీ పొత్తుల్లో సరిగ్గా సఖ్యత లేకపోవడం, అలాగే రాహుల్ గాంధీ గారు చేసిన కొన్ని కామెంట్స్ చివరి నిమిషంలో జనంలోకి బలంగా వెళ్ళడం, అలాగే బీజేపీ పెద్దలు అక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టడం, ఇవన్నీ కూడా బాగా ప్రభావం చూపించాయన్నమాట. అందుకే ఖచ్చితంగా 100కి 100% హర్యానాలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయదు అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు బొక్కబోర్ల పడ్డారు. బెట్టింగ్స్ భారీగా 1000 కోట్లలో ఓడిపోయారు. కాంగ్రెస్కు అనుకూలంగా కట్టిన వాళ్ళు, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అని కట్టిన వాళ్ళు. థ్యాంక్ యూ.